వెల్కమ్ బ్యాక్. తమిళనాడు రాజకీయాల్లో ప్రజెంట్ ఒక అంశం మీద పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. అదే నటి త్రిషకు డిప్యూటీ సీఎం పదవి అని చెప్పేసి. సతీష్ గారు, గతంలో అనుకున్నాం మనం తిరుచి నుంచి పోటీ చేయిస్తారు త్రిషను, ఆ తర్వాత డిప్యూటీ సీఎం చేస్తారు, లేకపోతే కీలకమైన మంత్రి పదవి ఇస్తారని అప్పట్లో చర్చ జరిగింది. ఇప్పుడేమో డిప్యూటీ సీఎం అంటూ ఉన్నారు ఏకంగా. ఒకవైపు సంగీతతో డైవర్స్ పిటిషన్ కూడా విత్డ్రా చేసుకున్నారు వైఫ్ సంగీత. అంటే వాళ్ళిద్దరూ ఒకటవుతూ ఉన్నారు. త్రిష కూడా సెపరేట్ అవుతోంది, గ్యాప్ వచ్చింది త్రిషతో అన్న వార్తలు కూడా మనం చూసాము. ఇప్పుడేమో అనూహ్యంగా డిప్యూటీ సీఎం పదవి అంట. ఏంటి అదేంటంటే పదే పదే విజయన్ రెచ్చగొట్టేందుకు త్రిషని రాజకీయాల్లోకి తెస్తున్నారనేది వాస్తవం. ఎందుకంటే ఇప్పుడు లేటెస్ట్గా మనం ఉదయనిధి స్టాలిన్ వ్యాఖ్యలు చేశారు, చాలా డిరేగేటర్గా వ్యాఖ్యలు చేశారు. ఆయన అరెస్ట్ అయ్యారు, పెద్ద గందరగోళం అయింది. ఇప్పటికీ డిఎంకే వర్సెస్ టీఎంకే మధ్య వివాదం నడుస్తోంది. ఇప్పుడు లేటెస్ట్గా అన్నా డిఎంకే సీనియర్ నేత ఆర్బి ఉదయ్ కుమార్ కూడా త్రిషపై కామెంట్ చేశారు. విజయ్కు ప్రియమైన త్రిషను చూడండి, విజయ్కు ప్రియమైన త్రిషను తమిళనాడు డిప్యూటీ సీఎంగా ఎప్పుడు నియమిస్తారు అని రాష్ట్ర ప్రజలు ఎదురు చూస్తున్నారు అని అన్నారు. ఎక్కడ రాష్ట్ర ప్రజలు ఎదురు చూస్తున్నారు? నువ్వు ఎదురు చూస్తున్నావా డిప్యూటీ సీఎం కావాలని? సెటైరికల్గా అనేది చూడాలి. అంటే తూత్తికుడిలో జరిగిన జయలలిత పేరవై సమావేశంలో ఆయన వ్యాఖ్యలు చేశారు. తమిళనాడులో టీఎంకే ప్రభుత్వం కీలక పదవుల్లో సీఎం విజయ్కి అత్యంత సన్నిహితులను నియమిస్తుందని ఎద్దేవా చేశారు. అంటే ఈ ఉదయ్ కుమార్కి ఎందుకు నొప్పి నాకు అర్థం కావట్లేదు. అన్నా డిఎంకేకి సంబంధించిన నేత, మరి జయలలిత కదా అన్నా డిఎంకే అధినేత్రి. జయలలిత కోసం మరి ఏం మాట్లాడాలి అప్పుడు? జయలలిత సంబంధించి జయలలిత ఏ విధంగా సీఎం అయ్యారు, ఏ విధంగా ముందుకు వచ్చారు, మరి జయలలిత రాజకీయాలకు సంబంధించి ఇప్పుడు కూడా అందరూ మాట్లాడుకునే పరిణామాలే ఉన్నాయి కదా. అప్పుడు కూడా అవే ఆరోపణలు ఆమెపైన కూడా గుప్పిస్తే ఆమె చాలా తీవ్ర మానసిక వేదనకు గురయ్యారు కదా. అంటే మీ పార్టీ అధినేత్రికి సంబంధించి ఆమెకు గతంలో ఇలాంటి ఆరోపణలు, ఇలాంటి అవమానాలు ఎదురయ్యి రాజకీయంగా చాలా మానసిక క్షోభ అనుభవించింది ఆమె. కానీ ఇప్పుడు అదే పార్టీలో ఉండి మళ్ళీ త్రిషను మాత్రం తప్పుగా మాట్లాడటం అనేది ఆ ఉదయ్ కుమార్ అనేవాడికి వచ్చనేచాలు లేవు అని అనడానికి ఇది బిగ్ ఎగ్జాంపుల్. రెండోది, ఇప్పుడు ఏమంటున్నారు, అత్యంత సన్నిహితులను నియమిస్తున్నారంటే మీకెందుకు నొప్పి? నిజంగా ఆయన అధికార దుర్వినియోగం పాల్పడితే రేపు పొద్దున్న ప్రజలు తేలుస్తారు. అలాగే పదే పదే ఒక చర్చను పదే పదే లాగుతున్నారు. అంటే విజయ్ ప్రతిష్టను దిగజార్చేందుకు అటు డిఎంకే అన్నా డిఎంకే పార్టీలు ఈ విధంగా వ్యవహరించడం అనేది కొంత ఈ ధోరణి పెరిగింది. కానీ ఇక్కడ ఏంటంటే మధ్యలో నటి త్రిష అయితే నలిగిపోతున్నారు. ఆమె చాలా మానసిక వేదనకు గురవుతున్నారు అనడానికి ఒక చర్చ అయితే బలంగా సాగుతోంది. ఎందుకంటే లేటెస్ట్గా ఈ త్రిష ఫ్యాన్స్ వెల్ఫేర్ అసోసియేషన్లో మధురై నగరంలో ఒక పోస్టర్లు కూడా వెలిశాయి. తన అభిమాన మా నటి త్రిషపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ఇక ఊరుకోము, రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేపడతామని అభిమాన సంఘం కూడా ఇప్పుడు మాట్లాడుతోంది. తూత్తుకుడి జిల్లా పోలీసులకు టీవీక కార్యకర్తలు అధికారికంగా ఫిర్యాదు కూడా చేశారు. ఉదయనిధి స్టాలిన్ మాట్లాడిన డబుల్ మీనింగ్ డైలాగులు ఇప్పుడు రాజకీయ నేతలు త్రిషను టార్గెట్ చేస్తూ మాట్లాడటం అనేది చాలా ఇబ్బందికర పరిణామమే. ఏమైనా విజయ్ త్రిష మధ్య ఏముందో ఏంటో అనేది పక్కన పెడితే త్రిష మాత్రం విపరీతంగా టార్గెట్ అవుతున్నారు, విపరీతంగా ట్రోలింగ్ అవుతున్నారు. ఇది ఇలాంటి వాతావరణం, ఇలాంటి సంస్కృతి మంచిది కాదు. లేటెస్ట్గా భార్య సంగీత చెంగల్పట్టు కోర్టులో విడాకుల పిటిషన్ వెనక్కి తీసుకున్న పరిణామం సంబంధించి కూడా మళ్ళీ త్రిష మీద ట్రోలింగ్ స్టార్ట్ అయిపోయింది. మళ్ళీ సంగీత విజయ్ కలిసిపోతున్నారు. త్రిష పని అయిపోయింది, ఆ త్రిషకు విజయ్ హ్యాండ్ ఇచ్చాడు, త్రిషకు విజయ్కి బ్రేకప్, ఇక త్రిషను ఆదుకునేవారు ఎవరు, ఇట్లా రకరకాల ఈక్వెషన్స్ తెర ముందుకు తెచ్చి మళ్ళీ త్రిషనే ట్రోలింగ్ చేయడం అనేది స్టార్ట్ చేశారు. ఇది రియల్లీ వెరీ పెయిన్ఫుల్. త్రిష ఈ విధంగా టార్గెట్ చేయడం కరెక్ట్ కాదు. టీవీకి అయినా దీని మీద స్పష్టత ఇవ్వాలి, విజయ్ అయినా స్పష్టత ఇవ్వాలి. విజయ్పై మీకు కోపం ఉంటే రాజకీయంగా విజయ్ని ఎదుర్కోండి, విజయ్పై ఆరోపణలు చేయండి. మీ ఆరోపణలకు సమాధానం ఇవ్వలేని పరిస్థితుల్లోనైతే తమిళనాడు సీఎం విజయ్ లేడనేది సుస్పష్టం. కానీ అదే సందర్భంలో త్రిషను మధ్య పెట్టి, అంటే త్రిష భుజంపై తుపాకీ పెట్టి విజయ్ని కాల్చాలనుకోవటం అంతకు మించిన చెత్త రాజకీయం, దిగజాట రాజకీయం లేదు. అనవసరంగా ఒక మహిళని, ఒక నటిమణిని ఆ విధంగా మీరు పదే పదే ట్రోల్ చేయటం అనేది బాధాకరం. మీ కుటుంబ సభ్యుల్లో మహిళల్ని ఒకవేళ ఈ తరహాలో ట్రోల్ చేస్తే మీకు ఎంత మానసిక వేదన అనుభవిస్తారో, మరి త్రిష విషయంలో ఆమె కానీ ఆమె కుటుంబానికి సంబంధించిన వాళ్ళు కానీ ఇంత మానసిక వేదనను అనుభవించరా? విజయ్కి త్రిషకు లేని అభ్యంతరాలు మీకెందుకు? విజయ్ని టార్గెట్ చేసి విజయ్ని ఎదుర్కొనేంత సత్తా, చేతకానితనం మీదిలో లేదా? అందుకే ఒక మహిళ అయిన త్రిషని మీరు టార్గెట్ చేస్తున్నారా? ఒకటి మాత్రం నిజం,
వీళ్ళు చేస్తున్న ఈ పరిణామాలు అనేవి విజయ్ని మరింత బలోపేతం చేసే చర్యలుగానే మనకి కనిపిస్తున్నాయి. సోషల్ మీడియాలో వివిధ పార్టీల కార్యకర్తల మధ్య జరిగే